ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన టేస్టీ మిర్చి బజ్జీ రెసిపీని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సురేఖ రెసిపీస్. ముందుగా మనం మిర్చిలోకి స్టఫింగ్ కోసం ఒక బౌల్లో ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక టీ స్పూన్ వరకు శనగపిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు జీరా పౌడర్ని వేసుకోవాలి. అలాగే ఒక అర టీ స్పూన్ వరకు వాము, అర టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని వేసుకోవాలండి. ఇవి కొలతలు అనేవి మనం మిర్చి ఎక్కువగా తీసుకుంటే ఇంకా ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది, తక్కువ తీసుకుంటే కొంచెం తగ్గించి తీసుకోండి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు శనగపిండిని తీసుకోవాలండి. అలాగే అందులో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు, ఒక అర టీ స్పూన్ వరకు వామును తీసుకొని కొద్దిగా క్రష్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు వేసుకుంటూ పిండిని జారుడు పిండిలాగా కలుపుకోవాలి. నీళ్లు ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఈ మిశ్రమాన్ని ఒక 5 నిమిషాల పాటు నాననివ్వాలి. ఈలోగా మనం మిర్చిని కట్ చేసుకొని అందులో ఉన్న సీడ్స్ని తీసేయాలండి. నేను ఇక్కడ బజ్జీ మిర్చి తీసుకున్నాను. ఈ మిర్చి అస్సలు కారం ఉండవు. ఈ మిర్చిలో మనం ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మనం పిండిలో ఒక టేబుల్ స్పూన్ వరకు వేడి నూనెని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మనం గ్లాస్లో వేసుకోవాలండి. గ్లాస్లో వేసుకుంటే బజ్జీ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం వేడి నూనెలో మిర్చిని పిండిలో ముంచి బజ్జీలు వేసుకోవాలి. గ్లాస్లో పిండి వేసుకోవటం వల్ల బజ్జీలు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉందండి. వీటిని మనం మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 2 నిమిషాల తర్వాత మనం వేరే వైపుకి తిప్పుకొని 2 వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బజ్జీలు ఫ్రై అయిన తర్వాత మనం ఆయిల్లో నుంచి బయటకు తీసుకోవాలి. అలాగే మిగిలిన పిండితో కూడా బజ్జీలు వేసుకోవాలండి. ఇక్కడ మనం బజ్జీల్లోకి స్టఫింగ్ కోసం ఒక బౌల్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర తీసుకున్నాను. ఇందులో కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, అలాగే ఒక అర చెట్టు నుంచి పిండుకున్న నిమ్మకాయ జ్యూస్ తీసుకొని వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని మనం బజ్జీలు కట్ చేసుకొని బజ్జీల్లో పెట్టుకోవాలండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి కనుక ఇలా ఇంట్లో చేసుకొని తింటే ఇంకెప్పుడు బయట నుంచి మీరు బజ్జీలు తెచ్చుకోరు, అంత టేస్టీగా ఉంటాయి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.